మాట్లాడాలా? ఎప్పుడు మాట్లాడతావు? మాట్లాడడం కుదరదేమో. అంటే నువ్వు బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, మీ నాన్నగారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవడం, ఇవన్నీ మంచి విషయాలే. కాకపోతే మన ప్రేమను బయటపెట్టే సమయంలో జరిగే చూడు, అదే ప్రాబ్లం. ఆల్రెడీ మీ నాన్నకి మా నాన్నకి గొడవలు ఉన్నాయి. ఇకపై ఛాన్సే లేదు. నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. నాకు తెలుసు. పారిపోదామా అని అడగబోతావు అంతే కదా? పిచ్చిదానిలా మాట్లాడుకో. ఎన్నిసార్లు చెప్పాలి పారిపోదామని అడగనని? మన తల్లిదండ్రులు ఒప్పుకోరు, మనం పారిపోం. మరేం చేద్దాం? ఇంకేం చేయగలం? నువ్వు నేను విడిపోవడమే. నీకు నువ్వెవరో నేనెవరో. నాకు బాంబేలో ఎంబీఏకి సీట్ దొరికింది. నేను అక్కడ చేరిపోతాను. నువ్వు ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు, సరేనా? మనం ఒకటే దారి లేదా అని అడిగావుగా, ఒక దారి ఉంది. సపోజ్ మీ నాన్నకు నేను నచ్చి మా నాన్నకు నువ్వు నచ్చావంటే అప్పుడు మన పెళ్లి జరుగుతుందిగా. అవును, మా నాన్నకి నువ్వెలా నచ్చినట్టు చేయడం, మీ నాన్నకి నేనెలా నచ్చినట్టు చేయడం. Taj Mahal is built in memory of Mumtaz. Taj Mahal is built in memory of Mumtaz. Taj Mahal is built in memory of Mumtaz. నీ కాలు జాగ్రత్త. నీకు ముక్కుతాడు వేయాల్సిన వయసులో నేను కాలు పెరుకొట్టుకుని కూర్చున్నాను. నువ్వు ముంబై నుంచి డైలీ నాకు ఫోన్ చేయలేం? సరేమ్మా. కుటీస్ బాయ్ బాయ్. సార్ నేను కారు పార్క్ చేసి అక్కడికి తీసుకొని వచ్చేస్తాను సార్. అదేం వద్దు కానీ నేను ఒంటరిగా వెళ్ళగలను. నువ్వు స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళావు, తిరిగి చూడకుండా. ఆటో శ్రీనగర్ కాలనీకి వస్తావు? కూర్చోండి సార్. వేచను వేచను మనసు నా మామను దరిచేరా దింగిడదానా తానా. నువ్వు చిన్న సాయం చేయాలి, చేస్తావా? ట్రై చేస్తాను. విషయం ఏంటో చెప్పండి. ఒకరిని పనిలో పెట్టించాలి. ఎవరినేంటి? నా బామర్ది పార్థ సారథిని. ఎవరి దగ్గర చేర్చాలి? ఇక్కడే డ్రైవర్ గా చేర్పించాలి. చూడమ్మా, నా బామర్దిని నేనే పోగొడకూడదు. అనుకు అంటే అనుకో, అంత అనుకువా. వాడు డ్రైవరే కదా, డిక్కీలో కూర్చుని కారు నడపమన్నా నడుపుతాడమ్మా. మీ నాన్న మొట్టమొదటిసారిగా కారు కొన్నారు, నా బామర్ది నడపకూడదా? ఆయనకి నేనంత విశ్వాసంగా లేనా? ఎవరో ఒక కుర్రాన్ని డ్రైవర్ గా చేర్చుకున్నారు. ఇదిగో చూడమ్మా, ఆ కుర్రాన్ని తప్పించాలి, మా వాడిని చేర్పించాలి. నువ్వు చెప్తే మీ నాన్న వింటారు. సిఫార్సు చేయొచ్చు కదా. అదా ఏ పని కాదు. నా బామర్ది గురించి వదిలేయి, నా కోసమనే చేయొచ్చు కదా. మీకోసం చేయొచ్చు, కానీ ఇది మాత్రం చేయను. అదే ఎందుకు అని. ఆ డ్రైవర్ ని సిఫార్సు చేసింది నేనే. అయ్యో, హలో రామనాథన్ సార్, నేనే పాండు. నేనేం బ్యాండ్ అని అనలేదే, కొత్త డ్రైవర్ని. డ్రైవర్ అని చెప్తే చాలు, ఇలా యాక్ట్ చేయలేదు. నా బామర్దికి అదృష్టం లేదు. ఎక్కడికి సార్? తాంబూలు ఊసేయడానికా? ఏమన్నా? అదే ఊసేయడానికా అని అడిగాను. అవును, ఊసేయండి. ఎక్కడ? బేషన్లో. థ్యాంక్ యూ సార్. నో మెన్షన్. వెల్కమ్. ఏ దొంగ, అప్పుడే మా ఇంటికి వచ్చేసావా? నేను రేపు మీ ఇంటికి వెళ్తాను చూడు. అది సరే కానీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎక్కడున్నావంటే ఏమని చెప్తావు? మా ఇంట్లో ఉన్నానా? కారణం చెప్పడానికి కొత్తగా ఒక కోర్సులో చేరమన్నాను. చేరావా? కంప్యూటర్ క్లాస్ వచ్చారని ఈరోజు ఫస్ట్ డే. కంప్యూటర్ అంటే టీవీ పెట్టేలా ఉంటుంది, టగటగా టైప్ కొడుతుంటారు, అదేనా? నాకు తెలియని కంప్యూటరా? నువ్వు వచ్చేటప్పుడు మర్చిపోకుండా మిరపకాయ బజ్జీలు. కాలేజ్కి వెళ్ళొస్తాను నాన్న. నేను డ్రాప్ చేస్తానమ్మా. వద్దు నాన్న, కాలేజ్కి టైం అయింది. కాలేజీగా వెళ్తున్నావు, ఏదో అత్తారింటికి వెళ్తున్నట్టు తొందరపడుతున్నావు. లేట్ ఏం కాదులే, నేనే వదిలేసి వెళ్తాను. ఆపోయా, వెళ్ళమ్మా. బాయ్ నాన్న. వెళ్ళమ్మా. మీరు రండి. నువ్వు వెళ్ళమ్మా. ఓకే నాన్న. వెళ్దాం సార్.
నాన్నమ్మకి కాలు విరిగింది కదా? అవును. ఆవిడ్ని చూసుకోవడానికి కొత్తగా వచ్చిన నర్సుని. మీ పేరేంటి? కళ్యాణి. మీకు ఈ నర్సు వేషం బాగుంది. భయపడ్డారా? మీకు ఈ డ్రెస్ బాగుంది అనడానికి బదులు వేషం ఉంది. అవును, మీరు ఇంజెక్షన్ చేస్తారా? చెయ్యను. ఎందుకని? ఎందుకంటే నాకు ఇంజెక్షన్ చేయడం తెలీదు. ఎవరు నువ్వు? బయటకెళ్ళు. కళ్యాణి, డాక్టర్ బాలత్రిపుర సుందరి ఉంది కదా, ఆవిడ పంపారు. అయితే షూ వేసుకుని ఇంట్లోకి వస్తావా? ఇదేమన్నా హాస్పిటలా? ఇది కూడా తెలియలేదు. ఏమి నర్సు నువ్వు? నీ పద్ధతి ఏం బాగలేదే. కొత్తగా ఎవరన్నా వస్తే పళ్ళెక్కిలిస్తూ నుంచుంటారా? వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. కాలికి ఫ్రాక్చర్ అయిందన్నారు. కుంటకుండా బాగానే నడుస్తున్నారే. మిమ్మల్ని చూసుకోవాల్సింది. షో, ఎక్కువగా మాట్లాడుతున్నావు. మల్లికని మా వియ్యపురాలు, ఆవిడ పేషెంట్. ఆవిడకి నర్సు రావడమే ఇష్టం లేదు. నువ్వు చూస్తే ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ ఉద్యోగం నిలబడ్డట్టే. తిన్నగా వెళ్ళి రైట్ లో తిరుగు. వెళ్ళు. ఏంటి పైన ఏదో వెతుకుతున్నావు? గుడ్ మార్నింగ్ మేడం, నేను కళ్యాణి, మీ ఫ్యామిలీ డాక్టర్. డాక్టర్ బాలత్రిపుర సుందరి పంపించారు. ఇంత అందంగా ఉన్నారు, మీ కాలు ఫ్రాక్చర్ అవడం ఏంటి? అంటే అందంగా లేకపోతే కాలు విరగొట్టుకోవచ్చా ఏంటి? కాకా పడుతున్నావా? ఇలా చూడు, మా అబ్బాయి డాక్టర్ చెప్పారని పోతే పోన్లే అని నిన్ను పనిలో పెట్టుకున్నాను. ఎప్పుడూ నర్సు పక్కనే ఉంటే నేను ఒక రోజు నిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ముందు బయటకు పో. అక్కడ ఒక చైర్ వేసుకుని కూర్చో. కరెక్ట్ టయానికి నీకు భోజనం వస్తుంది, నిలవగానే జీతం వస్తుంది. పో. ఏమిటి వినిపించలేదా? పోమా. డాక్టర్ చెప్పినట్టు చెప్పగానే వచ్చేసినట్టు. ఈ బ్యాగ్ ఎవరు తీసుకెళ్తారు? ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాను. మీకు ఇద్దామని స్వీట్ తీసుకొచ్చాను. ఇచ్చేసి వెళ్తాను. నీకు స్వీట్ అంటే ఇష్టమా? కానీ స్వీట్ కి నేనంటే ఇష్టం లేదు. నాకు షుగర్ కంప్లైంట్. చీమలు పుట్టలోకి లాక్కుపోయేంతగా నా ఒళ్ళంతా చక్కరే. అయ్యో, అయితే స్వీట్ తినకూడదు మీరు. తెలియక ఇచ్చేసానే. కరెక్ట్, తెలియకుండానే ఇవ్వాలి, రోజు ఇవ్వాలి, దొంగతనంగా ఇవ్వాలి. అప్పుడే నీకు ఇక్కడ పని. తను ఇక్కడ ఉండనిస్తేగా నీకు స్వీట్లు ఇచ్చేది. ఏమా, షుగర్ పేషెంట్ స్వీట్ తినకూడదని తెలియదా? నువ్వే నర్సువే. ఏమండి, ఎందుకంటే తను తిడతారు? నేనే కావాలని అడిగి తీసుకున్నాను. నాకు షుగర్ ఉందని తనకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి, అది తన బాధ్యత. చూడమ్మా, ఇక ఎవరిచ్చి తన స్వీట్ తిన్నా నీ ఉద్యోగం పోతుంది, సరేనా? ఓకే సార్, ఇంకెప్పుడు మేడం కి స్వీట్ ఇవ్వను. మీకు షుగర్ లేదుగా, మీరు తినచ్చే. హలో, యా, యూ రైట్. జానక్ గారా కాలేజ్కి వెళ్ళారు. షీల్ బి బ్యాక్ ఓన్లీ ఇన్ ది ఈవినింగ్ అరౌండ్ 7:30. యా, ష్యూర్. ఐ టెల్ హర్ దట్ యూ హ్యావ్ కాల్డ్. వెల్కమ్. ఏం చదువుకున్నావు? 9వ తరగతి. మాట్లాడే ఇంగ్లీష్ చూస్తే BA MA ఎలా ఉంది? ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశ. పోస్టల్ క్లాస్ లో చేరాను, వివేకానంద ఇన్స్టిట్యూట్. నాతో అబద్ధం చెప్పడం లేదుగా? అయ్యో లేదు సార్. చెప్పేవని తెలిసిందో అంతే. రామనాథం, నేను బయలుదేరుతున్నాను. అయ్యో, 5 అయిపోయింది. అవని కాలేజ్ వదులుతారు. వదిలితే ఏంటి, బస్సులని రష్ గా ఉంటాయి. ఓకే మేడం, బాయ్, సీ యూ.